తెలుగు టైటన్స్ జర్నీ అయితే పీకేఎల్ సీజన్ 12 లో ముగిసిందని చెప్పొచ్చు. క్వాలిఫై 2 లో పూణేతో లాస్ అవడంతో పీకేఎల్ సీజన్ 12 నుంచి అయితే ఎలిమినేట్ అయిపోయారు. సో తెలుగు టైటన్స్ జర్నీ ఇక్కడ ముగిసినప్పటికీ ఫ్యాన్స్ కి అయితే చాలా మోస్ట్ మెమరబుల్ సీజన్ గా చెప్పుకొచ్చింది. ఎందుకంటే సీజన్ 4 తర్వాత ఆఫ్టర్ 9 ఇయర్స్ తర్వాత అయితే ప్లే ఆఫ్స్ కు రావడం జరిగింది. ఆఫ్టర్ 9 ఇయర్స్ తర్వాత ప్లే ఆఫ్స్ రావడమే కాకుండా సెమీఫైనల్ వరకు కూడా వచ్చింది వాళ్ళు. లాస్ట్ కొన్ని సీజన్స్ గా అసలు తెలుగు టైటన్స్ పర్ఫార్మెన్స్ ఏమాత్రం బాగాలేదని చెప్పొచ్చు. చాలా వరకు అయితే టేబుల్ లో బాటం ప్లేస్ లోనే ఉండేవాళ్ళు, కానీ ఈ సీజన్ లో టాప్ 3 వరకు వచ్చిళ్ళు టేబుల్ లో. సో సీజన్ అయితే టాప్ 3 లో ఎండ్ చేసిల్లు కాబట్టి మోస్ట్ సాటిస్ఫైయింగ్ సీజన్ గా చెప్పుకోవచ్చు ఫ్యాన్స్ కి అండ్ తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ కూడా. లీగ్ స్టేజ్ లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిల్లని చెప్పొచ్చు వాళ్ళు. 18 మ్యాచ్ ఆడితే అందులో 10 మ్యాచెస్ విన్ అయ్యారు, 20 పాయింట్స్ తో టాప్ 4 లో కూడా క్వాలిఫై అయిపోయారు వాళ్ళు. సీజన్ మొత్తంలో కూడా తెలుగు టైటన్స్ టీం అయితే కలిసికట్టుగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. అందరు డిఫెండర్స్ కూడా 30+ టాకిల్ పాయింట్స్ తో ఉన్నారు. కానీ క్వాలిఫై 2 లో వాళ్ళ డిఫెన్స్ ఫెయిల్ అవ్వడం వల్లనే వాళ్ళు ఎలిమినేట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. సో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ సీజన్ లో అవి సరి చేసుకుంటే బాగుంటది. డిఫెన్స్ అయితే సూపర్ సెట్, సో ఇదే డిఫెన్స్ కొనసాగే అవకాశం ఉంది. రైడింగ్ లో భరత్ హుడ్డా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. 21 మ్యాచెస్ లో భరత్ హుడ్డా 230 పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు. సో తెలుగు టైటన్స్ కి ఒక రైడర్ స్కోర్ చేసిన రైట్ పాయింట్స్ ఇవే హైయెస్ట్ అని చెప్పొచ్చు ఒక సీజన్ లో. సో చాలా సీజన్స్ తర్వాత ఒక మంచి మెయిన్ రైడర్ అయితే దొరికిండు, భరత్ హుడ్డా లాంటి రైడర్. సో పీకేఎల్ సీజన్ 12 లో కూడా టాప్ 3 లో ఉన్నాడు అతను రైడింగ్ పాయింట్స్ లో అయాన్ దేవంగ్ తర్వాత. సో ఇతనికి సపోర్టింగ్ గా ఒక మంచి రైడర్ అయితే తీసుకోండి నెక్స్ట్ సీజన్. విజయ్ మాలిక్ పాయింట్స్ స్కోర్ చేసినప్పటికీ మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ అవి ఈజీ బోనస్ పాయింట్స్ గానీ ఈజీ పాయింట్స్ ఉన్నాయి అవి. సో విజయ్ మాలిక్ చాలా మంచి కెప్టెన్ గా ఉన్నాడు, ఈ సీజన్ లో టాప్ 3 వరకు తీసుకొచ్చిండు తెలుగు టైటన్స్ ని. సో విజయ్ మాలిక్ యాజ్ థర్డ్ రైడర్ ఉంచుకొని ఒక మంచి సెకండ్ రైడర్ అయితే బై చేయగలగాలి నెక్స్ట్ సీజన్ లో. అలాగే రైడింగ్ లో ఇంకా చాలా బ్యాకప్స్ అయితే కావాలి. ఇప్పుడు ఉన్న రైడర్స్ ఎవరు బాగా పర్ఫార్మ్ చేస్తారు కాబట్టి రైడింగ్ లో మంచి బ్యాకప్ తీసుకోవాలి. ఎలాగో డిఫెన్స్ లో మంచి బ్యాకప్స్ ఉన్నాయి. సో వాళ్ళు మంచి ఫామ్ లో ఉంటే తెలుగు టైటన్స్ కి ఏ ఇబ్బంది ఉండదని చెప్పొచ్చు. పీకేఎల్ సీజన్ లెవెల్ లో అయితే ఒక్క మ్యాచ్ తేడాతో ప్లే ఆఫ్స్ అయితే క్వాలిఫై కాలేకపోయారు. ఈ సీజన్ లో టాప్ 3 వరకు వచ్చిల్లు. సో నెక్స్ట్ సీజన్ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ అవకాశం ఉంది. ఎలాగో హెడ్ కోచ్ క్రిషన్ కుమార్ హుడా గారు కూడా నెక్స్ట్ సీజన్ కొనసాగుతారు కాబట్టి సో టైటన్స్ నుంచి నెక్స్ట్ సీజన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే టీం ఆల్రెడీ మంచి సెట్ అయి ఉంది కాబట్టి కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేస్తే సరిపోతుంది. సో ఈ సీజన్ లో తెలుగు టైటన్స్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చి ప్రో కబడ్డీ క్రికెట్ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి.